Hello dear aspirants, most welcome to ION Institute YouTube ఛానల్. సో ఈరోజు మనము ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెల మొత్తంలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలను ఒక రౌండప్ లాగా మనం చేసి దాంట్లో నుంచి మీకు రేపు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అయినా, మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా డెఫినెట్గా మనకు కరెంట్ అఫైర్స్ మరియు ఈ స్టాండర్డ్ జీకే నుంచి చాలా ప్రయారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో యావరేజ్గా మనం చూసుకుంటే పర్సంటేజ్ అనేది మనకు 10% కంటే ఎక్కువనే ఉంటుంది. మినిమం 10, 15, 10 to 20% ఖచ్చితంగా ఉంటుంది, 100%. కాబట్టి మరి ఇప్పుడు మనం ఒకసారి ఫిబ్రవరి 2025 రౌండప్ ఒకసారి చూద్దాం. ఇందులో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్విక్ ట్రిక్స్ టు రిమెంబర్ కూడా నేను చెప్తాను. సో ఏదైనా ఒక క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు చదివినప్పుడు ఎలా వాటిని గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ జీకేని ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలనే అంశాలు కూడా మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే, ఐఎమ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ ION గ్రూప్ ఆఫ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ అచీవర్ ఆఫ్ 5 గవర్నమెంట్ జాబ్స్, 3 సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్, అండ్ యాజ్ వెల్ ఐఎమ్ స్టేట్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ SI 2009 బ్యాచ్. So let us start our today's topic. So first question, here we go with first question. South Georgia Island, which was seen in the news, lies in which ocean? వార్తల్లో కనిపించిన దక్షిణ జార్జియా ద్వీపం ఏ సముద్రంలో ఉంది అనేది మనకు ప్రశ్న. అంటే ఇక్కడ మనకు వాళ్ళు చూసుకుంటే ఓషియన్ అంటే మహాసముద్రాలకు సంబంధించిన అంశం వాళ్ళు అడిగారు. కాబట్టి ఆప్షన్ 1లో వాళ్ళు మనకి ఇచ్చారు పసిఫిక్ ఓషియన్, ఆప్షన్ B ఆర్కిటిక్ ఓషన్, ఆప్షన్ C అట్లాంటిక్ ఓషన్, ఆప్షన్ D సౌతర్న్ ఓషన్ లేదా మనం అంటార్కిటిక్ అని కూడా మనం దాన్ని అనవచ్చు. ముఖ్యంగా మనకు దీనికి ఆన్సర్ చేయాలంటే మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అదేంటంటే అసలు ఈ సౌత్ జార్జియా ఐలాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఈ సౌత్ జార్జియా ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుందో ప్రశ్ననే అది. కానీ దాన్ని కొంచెం మనం ఎలాబరేట్ చేసి ఒకటే ప్రశ్న నుంచి ఇంకా మనం ఎన్ని రకాల పాయింట్స్ మనం కనుగొనవచ్చు అని మనం చూద్దాం. ముఖ్యంగా ఈ సౌత్ జార్జియా ఐలాండ్ అనేది మనకు దీని ఆన్సర్ వచ్చేసి C అట్లాంటిక్ ఓషియన్లో ఇది ఉంటుంది. మరి అట్లాంటిక్ ఓషియన్లో ఏదైతే ఈ యొక్క సౌత్ అట్లాంటిక్ ఓషియన్ అవుతుందో అంటార్కిటికా ఇదేమో మనకు అంటార్కిటికా సౌతర్న్ వాటర్ ఏవైతున్నాయో ఇక్కడ ఉండేటువంటి ఫిల్చర్ ఐస్ సెల్ఫ్ నుంచి, ఫిల్చర్ అనేటువంటి ఐస్ సెల్ఫ్ నుంచి ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి అతిపెద్ద మంచుకొండ ఐస్బర్గ్, దాని పేరు ఏంటంటే A23A. ఇట్ ఈజ్ ద లార్జెస్ట్ ఐస్బర్గ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ ఇదేంటి A23A. ఇది ఏం చేస్తుందంటే ఈ అంటార్కిటికా మహాసముద్రం అవుతుందో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఫిల్చర్ ఐస్ సెల్ఫ్ నుంచి విడిపోయి షిఫ్ట్ అయిపోయి ఇది మనకు సౌత్ జార్జియా ఐలాండ్లోకి వైపుకి ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి దాని షిఫ్టింగ్కి సంబంధించిన అంశం మనకు ఈ న్యూస్లో రావడం జరిగింది. ఇలా మనం చూసుకుంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్ అని మనం చూడవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ మహాసముద్రాల గురించి మాట్లాడాం కాబట్టి ఎలాగూ దీనిలో నేను మీకు ఒక మంచి ట్రిక్ కూడా నేను చెప్తా. ఇక్కడ నేను మీకు పాయింట్ వైజ్గా రాస్తూ ఉంటా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ రాస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు మహాసముద్రాల గురించి ఇచ్చారు. మొత్తం ఉన్నటువంటి మహాసముద్రాలు ఎన్ని? 5. 1, 2, 3, 4, 5. దీంట్లో మరి అతిపెద్ద మహాసముద్రం ఏది? అతిపెద్ద మహాసముద్రం ఏది అంటే అది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం ఏతుందో ఇది అతిపెద్ద మహాసముద్రం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిట్లో ఈ భూగోళం మీద ఉన్నటువంటి మహాసముద్రాలకెల్లా అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇది 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేది ఏదైతే ఉందో మనకు అది అట్లాంటిక్ మహాసముద్రం. ఇదేమో 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి 106 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. 106 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ హిందూ మహాసముద్రం ఈ ఆప్షన్లో లేదు కాబట్టి నేను ఇక్కడనే మీకు రాసేస్తా. ఈ హిందూ మహాసముద్రం ఏదైతుందో మనకు ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ హిందూ మహాసముద్రం అనేది మనకు మన భారతదేశం కింద మనం ఇక్కడ చూస్తున్నాం కదా హిందూ మహాసముద్రం. ఓకేనా? హిందూ మహాసముద్రం మనకు ఈ ప్రాంతంలో ఉంటుంది.
ఈ ప్రాంతంలో ఉండే హిందూ మహాసముద్రం ఏదైతే ఉంటుందో దీని యొక్క విస్తీర్ణం ఎంత అని అంటే 70 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అండి. 70 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ దీనికి ఉంటుంది. అంటే PAI అతిపెద్దది పసిఫిక్, ఆ తర్వాత మనకు వచ్చేసింది అట్లాంటిక్, ఆ తర్వాత వచ్చేసి ఇండియన్ ఓషన్ వచ్చేసింది. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే S అంటే సౌతర్న్, అంటే అంటార్కిటికా అని కూడా మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఇది S సౌతర్న్ ఓషియన్. ఓకేనా, సౌతర్న్ ఓషియన్నే మనం అంటార్కిటిక్ ఓషియన్ అని కూడా అంటాం. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి ఏంటంటే ఆర్కిటిక్. ఈ సౌతర్న్ ఎంత ఉంటుంది సార్ అని అంటే ఈ సౌతర్న్ వచ్చేసి 20 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటుందమ్మా. 20 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ దాని యొక్క విస్తీర్ణం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మనకు లాస్ట్కి పైసా ఏ రావాలి ఇక్కడ. ఓకేనా, ఏ వచ్చేది ఆర్కిటిక్ వచ్చేసింది. ఈ ఆర్కిటిక్ వచ్చేసి జస్ట్ 14 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మన యొక్క ఉన్నటువంటి 5 మహాసముద్రాలు, వాటి యొక్క విస్తీర్ణాలతో సహా మనకు ఉన్నాయి. అతిపెద్దది పసిఫిక్ 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత వచ్చేసి అట్లాంటిక్, అది 106 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత వస్తుంది మనకు హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అని కూడా అంటాం, 70 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత వచ్చేసి సౌతర్న్ అంటార్కిటిక్ మహాసముద్రం, ఇక్కడ కింద ఉంటుంది ఈ అంటార్కిటిక్ మహాసముద్రం. మనకు అంటార్కిటికా ఖండంలో అక్కడక్కడ ఉండేటువంటి దీవులు అన్నీ ఏవైతే వాటర్ ఉంటుందో అది మొత్తం కూడా అంటార్కిటిక్ మహాసముద్రం. ఈ అంటార్కిటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఇది మనం ముందుగా చూసుకుంటే 4 మహాసముద్రాలు ఉండే మనకు. కానీ 2000 సంవత్సరాల తర్వాత ఈ అంటార్కిటిక్ మహాసముద్రాన్ని కనుగొనడం జరిగింది. ఓకేనా, దీని యొక్క విస్తీర్ణం మనం ఎంత ఉందండి, జస్ట్ 20 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అతి చిన్న మహాసముద్రం 5 సముద్రాలలోకి వెళ్ళి అతి చిన్న మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్ ఓషన్ సార్, ఆర్కిటిక్ ఓషన్. ఓకేనా, ఇది మనము మహాసముద్రాల గురించి మనం చూసాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం మహాసముద్రాల గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరీన్ ట్రెంచ్ అనే ఒకటి ఉంటుంది. మరీనా ట్రెంచ్ ఏదైతే ఉంటుందో, మరీనా ట్రెంచ్ అనేటువంటి డీపెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. ఓకేనా, మొత్తం భూగోళం మీద ఉన్నటువంటి అతి లోతైనటువంటి అన్ని సముద్రాలలోకి వెళ్ళి ఒక లోతైనటువంటి ట్రెంచ్ ఏతుందో దాన్ని మరీన్ ట్రెంచ్ అని అంటామండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది ఎక్కడుంది, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ విధంగా మీరు విషయాలు మొత్తం కూడా నేర్చుకోవాలి. ఓకేనా, అదేవిధంగా మనకు హిందూ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అవసరం లేదు. ఇవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఈ క్వశ్చన్లో మనం చూసాం. చలో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నేషనల్ జియోస్పేషియల్ మిషన్ దట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025-26. ఓకే, కేంద్ర బడ్జెట్ 2025-26 సంవత్సరాలలో ప్రకటించినటువంటి నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏంటి, ఎందుకు ఆ యొక్క మిషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే టు ప్రమోట్ స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానిక, లేదంటే టు మోడర్నైజ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ ఎన్హాన్స్ అర్బన్ ప్లానింగ్ని, ల్యాండ్ డేటాను, ల్యాండ్ రికార్డ్స్ని పెంపొందించడానికి, ఎన్హాన్స్ చేయడానిక, లేదంటే టు క్రియేట్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ మనకు సర్వీసెస్ను దాన్ని ఇంప్రూవ్ చేయడానిక సర్వీసెస్ను, లేదంటే టు ఇంక్రీజ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్కి సంబంధించిన సబ్సిడీస్ని పెంచడానిక అని చెప్పి ఇక్కడ ప్రశ్న మనకు అడగడం జరుగుతుంది. మనకు ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, జియో అని అంటే భూమికి సంబంధించినటువంటి అంశాలు. జియోస్పేషియల్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే, జియోస్పేషియల్ మిషన్ అని అంటే మనకు ఇక్కడ చూడండి, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు ఒకటి ఉంది, ఏంటంటే అది GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ GPS ఏతుందో దీని పని ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకుంటే GPS కాకుండా ఇప్పుడు మనం ఈ విషయాలు మనం ఏదో చూస్తున్నామో దీనికి సంబంధించి జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది GIS. ఇది జియోస్పేషియల్ మనకు జియోగ్రాఫికల్ మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది అంటే ఆప్షన్ మనకు వచ్చేసి B ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ ఈవెన్ దో ఈ B రైట్ ఆన్సర్ అవుతుంది మనకు. ఇది ల్యాండ్ రికార్డ్స్ని, మనకు ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ని ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022, ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒకసారి నేను రాస్తా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. December
2022 ఇక్కడ మనకు వాళ్ళు తీసుకురావడం జరిగింది ఏంటంటే ద నేషనల్ NGP నేషనల్ జియోస్పేషియల్ పాలసీ NGP నేషనల్ జియోస్పేషియల్ పాలసీ వచ్చేసి మనకు 2022 డిసెంబర్ 28 రోజుననే అప్పుడే మనకు అది నోటిఫై కావడం జరిగింది. మరి దీనికి సంబంధించి వన్ ఆఫ్ ది కీ గోల్స్ ఏంటి సార్? దీని ఇవాళ బడ్జెట్లో మనకు దీనికి సంబంధించి 100 కోట్లు ఈ బడ్జెట్లో మన యొక్క రీసెంట్గా మనకు రిలీజ్ చేసిన బడ్జెట్లో దీనికోసం 100 కోట్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. దేని గురించి కేటాయించారనంటే ఈ 100 కోట్లకు సంబంధించిన ఈ 100 కోట్లు దేని గురించి కేటాయించారంటే ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే టోపోగ్రాఫికల్ ఓకేనా టోపోగ్రాఫికల్ సర్వే చేయడానికి అదేవిధంగా మొత్తం మన యొక్క భూగోళం మీద ఉన్నటువంటి మన భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాంతంకు సంబంధించిన డాటా అయినా సరే అన్ని ప్రాంతాలకు సంబంధించిన డాటాను కలెక్ట్ చేయడానికి అనలైజ్ చేయడానికి ఎలివేట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మొత్తం కంట్రీకి సంబంధించి అదేవిధంగా అర్బన్ ప్లానింగ్ కూడా దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా చాలా జరుగుతాయి. ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా చాలా జరుగుతాయి. కన్జర్వేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఇవన్నిటికి సంబంధించి ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఏముంది ఎలా ఉంది ఏంటనే డాటా మొత్తం కూడా కలెక్ట్ చేయడానికి ఒక దగ్గర తీసుకొచ్చి రావడానికి ఈ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే 100 కోట్ల బడ్జెట్ దీనికి వాళ్ళు అలొకేట్ చేశారు. 2022కు సంబంధించిన పాలసీ ఇది. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి దీంట్లో విషయాలు. మిగతాది ఇది ఒక భూమి మీద ఉన్నటువంటి డాటాను అర్బన్ ప్లానింగ్ కావచ్చు, దీనికి అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలను కావచ్చు, మ్యాపింగ్ సిస్టాన్ని కావచ్చు 2030 వరకు దీన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసేసి జియోస్పేషియల్ మిషన్ అనేది మనకు తీసుకొచ్చిందే. 2030 లోపు ఈ చెప్పుకున్న విషయాలన్నిటి మీద వీరు పనిచేసి దాన్ని కంప్లీట్ చేయాలనేదే వాళ్ళ యొక్క లక్ష్యం. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరి విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వార్తల్లో కనిపించే గునేరి లోతట్టు మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది మనకు ప్రశ్న. ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ గునేరి లోతట్టు మడ అడవులు అనేది ఏవైతే ఉన్నాయో వీళ్ళు దీన్ని బయోడైవర్సిటీ గుజరాత్ రాష్ట్రం ఏతుందో దీని ఒక హెరిటేజ్ సైట్గా దీన్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటిది? బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది 45 కిలోమీటర్స్ టు అరేబియన్ సీకి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది కచ్ అనే జిల్లాలో ఉంది. కచ్ అనే డిస్టిక్ గుజరాత్లో వస్తుంది. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనే డిస్టిక్లో ఈ యొక్క గునేరి అనే మడ అడవులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి అంశాలు మనం చూసుకున్నప్పుడు మరి గుజరాత్ ఇక్కడ వచ్చింది కాబట్టి గుజరాత్ గురించి కొన్ని అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది మీరు నేను చెప్తుంటేనే మీరు రాసుకోండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ నేను రాస్తా. ఫస్ట్ మనం గుజరాత్ ఆప్షన్ కాబట్టి గుజరాత్ గురించి కొన్ని ఆప్షన్స్ రాద్దాం. గుజరాత్ క్యాపిటల్ ఏంటంటే మనకు గాంధీనగర్. ఓకే, గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. ఇంకా మనం చూసుకుంటే ప్రజెంట్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్. ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే విషయాలు మీకు అర్థం కావాలి కాబట్టి ఒక ఆప్షన్ వస్తే ఆప్షన్ సంబంధించిన అన్ని అంశాలు మనం చూడాలి కాబట్టి రాస్తున్నా. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే మనము గుజరాత్ ఏదైతుందో గుజరాత్ యొక్క జాతీయ పక్షి ఏంటంటే గ్రేటర్ ఫ్లమింగో ఏతుందో గుజరాత్ యొక్క మనకు జాతీయ పక్షి, రాష్ట్రీయ పక్షి అది మనకు గుజరాత్ సంబంధించి. ఇంకా గుజరాత్లో ఏముందండి మనకు రన్ ఆఫ్ కచ్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎడారి, ఇది అతిపెద్ద ఎడారి. రన్ ఆఫ్ కచ్ ఏతుందో ఇది కూడా మనకు గుజరాత్లోనే ఉంది. ప్రపంచంలోకి వెళ్ళే అతిపెద్ద ఎడారి మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే సోమనాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది.
సోమనాథ్ జోగిలింగ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా మనం గుజరాత్లో చూసుకుంటే ద ఓల్డెస్ట్ రివిల్ టెంపుల్స్ ఇన్ ఇండియా మొత్తం కూడా మనకు మ్యాక్సిమం ఈ యొక్క సోమనాథ్ ఏదైతే టెంపుల్ ఉందో అది కంప్లీట్లీగా ఓల్డెస్ట్. అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా ఉందండి ఇక్కడ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకేనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలో ఇది ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, రన్ ఆఫ్ కచ్ కూడా మనకి ఎప్పటికీ వస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనం ఇక్కడ చూడాలి. ఓకేనా, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ దాండియా అనేది గుజరాత్కి సంబంధించినటువంటి దాండియా అనేటువంటి డ్యాన్స్ ఏతుంటుందో, దాండియా అనే డ్యాన్స్ ఫామ్ ఏతుంటుందో ఇది గుజరాత్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్. గర్బా మరియు దాండియా ఈ రెండు కూడా వస్తాయి. గర్బా కూడా ఉంటుంది ఇంకొకటి దానికి సంబంధించి, ఫోక్ డ్యాన్స్ ఫామ్స్. ఇవి గుజరాత్కు సంబంధించిన అంశాలు. అట్లనే మనం చూసుకుంటే ఒకవేళ గుజరాత్ అంశాలు ఇవి. అదేవిధంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ విధంగా మనం మొత్తం కూడా ఒకసారి చదివినప్పుడు అన్నిటికీ సంబంధించిన అంశాలు మనం చదవాలి. అప్పుడే మనకు ఖచ్చితంగా మనము అన్నిటి మీద మనకు అవగాహన వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది చదవాల్సిన పద్ధతి ఇదే. ఈ విధంగా చదివితేనే మనకు చాలా సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రాజస్థాన్ మనం ఒకసారి చూద్దామని ఇక్కడ. ఓకేనా, రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి? జైపూర్. జైపూర్ వచ్చేసి రాజస్థాన్ క్యాపిటల్. ఓకేనా, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీని యొక్క రాష్ట్రీయ పక్షి ఏది అని మనం ఒకసారి చూసుకుంటే ఇది గోడవాన్ అనేటువంటి పక్షి దీని యొక్క రాష్ట్రీయ పక్షిగా మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ కలింగన్ అనేది ప్రపంచంలోనే వరల్డ్స్ ఎర్లియస్ట్ అటెస్టెడ్, అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి సాగు చేసినటువంటి భూమి ఇది. ఏంటది? కలింగన్ అని దాన్ని మనం చేస్తాం. అదేవిధంగా థార్ ఎడారి కూడా ఇక్కడనే ఉంది. థార్ ఎడారి ఇక్కడ ఉంది. ఆరావళి పర్వతాలు అతి ప్రాచీన ముడత పర్వతాలు. ఆరావళి పర్వతాలు కూడా మనకు రాజస్థాన్లోనే ఉన్నాయి. ఈ విధంగా ఒకసారి రాజస్థాన్ గురించి వస్తే ఆ రాజస్థాన్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనము మాట్లాడుకోవాలి. అప్పుడే మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఇకపోతే ఈ రాజస్థాన్కి సంబంధించి 8 ప్రాంతాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నాయి. రాజస్థాన్లో 8 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయింది 9 యాక్చువల్గా. ఇక్కడ ఈ నెంబర్ 9 యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి మనకు రాజస్థాన్లో. ఇలా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనము ఒడిశా చూసుకుంటే, వెస్ట్ బెంగాల్ చూద్దాం. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే కనుక ఇక్కడ కోల్కతా వచ్చేసి దీని యొక్క క్యాపిటల్ అండి. కోల్కతా క్యాపిటల్. సీఎం వచ్చేసి మమతా బెనర్జీ, మీ అందరికీ తెలుసు. సివి ఆనంద్ బోస్ అనే గవర్నర్ ఉన్నాడు ఇక్కడ. గవర్నర్ వచ్చేసి సివి ఆనంద్ బోస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ గవర్నర్గా ఉన్నాడు వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే. అదేవిధంగా వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ దీని యొక్క రాష్ట్రీయ పక్షి. ఏంటి? వైట్ థ్రోటెన్ కింగ్ ఫిషర్. వైట్ థ్రోటెన్ కింగ్ ఫిషర్ వచ్చేసి దీని యొక్క రాష్ట్రీయ పక్షి. కింగ్ ఫిషర్ దీని యొక్క రాష్ట్రీయ పక్షి. ఓకేనా, ఇక ఒడిస్సా ఒకటి మిగిలింది. ఒడిస్సా గురించి కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒడిస్సా క్యాపిటల్ ఏంటి? భువనేశ్వర్. ఒడిస్సా క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి ఇక్కడ హరిబాబు కంభంపాటి. హరిబాబు కంభంపాటి. ఇండియన్ రోలర్ ఏతుందో దీని యొక్క రాష్ట్రీయ పక్షి. రాష్ట్రీయ పక్షి ఏతుందో ఇండియన్ రోలర్. ఓకేనా, మోహన్ చరణ్ మాజీ వచ్చేసి దీని యొక్క సీఎం. మోహన్ చరణ్ మాజీ. ఇలా ఒకసారి ఒక రాష్ట్రం గురించి మనకు వస్తే, ఒక అంశం ఏదైనా వస్తే దానికి సంబంధించి ఎన్ని అంశాలు మనకు గుర్తుకొస్తాయి. ఇంకా చాలా రాసుకుంటూ వెళ్ళాలనుకుంటే ఇలా మనము చదివితేనే మనకు చదువు అనేది చాలా ఈజీగా గుర్తుకుంటుంది, అర్థమవుతుంది. దాన్ని మనము ప్రాక్టీస్ చేసినట్టు కూడా అవుతుంది. ఓకే, 4th క్వశ్చన్ చూస్తున్నాం మనం. ద ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ ఆపరేషన్ 11 ఇన్ విచ్ సిటీ? ఆపరేషన్ 11 అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో దీన్ని అమలు చేసింది అని చెప్తున్నాం. మీరు చూస్తున్న ఇక్కడ కుంభమేళా. ఏంటండి? కుంభమేళా ఏదైతుందో ఈ కుంభమేళాకి సంబంధించి మన అందరికీ తెలిసిన విషయమే. ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా జరిగింది. ఈ ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి ఈ కుంభమేళా, మరి ఈ ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉంది? ఇక మనం రాస్తున్నాం. ప్రయాగ్రాజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది.
ప్రయాగరాజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో మనకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ఆపరేషన్ 11 ఇన్ విచ్ సిటీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆపరేషన్ 11 ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దేని గురించి ప్రారంభించిందంటే కుంభమేళాకు సంబంధించి ముఖ్యంగా మనం కుంభమేళా మహాకుంభమేళా ఏదైతే ఉంటుందో జనవరి 13 రోజు, జనవరి 13 2025 రోజు ఫిబ్రవరి నుంచి, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 2025 వరకు 12 సంవత్సరాలు అండి. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ ప్రపంచ రికార్డులు, దీనిలో ఎన్నో ప్రపంచ రికార్డులు అయినాయి. అసలు ఏమేమి క్లీనింగ్ కూడా ప్రపంచ రికార్డ్ అయింది. అంత పెద్ద ఎత్తున క్లీనింగ్ చేసినటువంటి రీసెంట్గా నిన్న మొన్న మనం ఫిబ్రవరి 27, 28 చూసుకుంటే కుంభమేళా క్లీనింగ్ కూడా ప్రపంచ రికార్డ్ అయిపోయింది. కాబట్టి ఇది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఇక్కడనే జరుగుతుందండి. త్రివేణి సంగమం జరుగుతుంది. హోలియెస్ట్ వన్ ఆఫ్ ది హోలీ ప్లేసెస్ ఇవి ఇండియాలో, వన్ ఆఫ్ ది హోలీ ప్లేస్ ఇది. కాబట్టి ఈ కుంభమేళాకు సంబంధించి కుంభమేళాకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే మోస్ట్ పాపులర్ జరిగేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యక్తులు మనకు వచ్చారు. కాబట్టి మూడవ మహాస్నానం రోజు దీన్ని కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి ఆ యొక్క కుంభమేళాకు సంబంధించినటువంటి కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఒక ఆపరేషన్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ ఏంటంటే దట్ ఈస్ ద ఆపరేషన్ 11. ఈ ఆపరేషన్ 11 అనేది క్రౌడ్ను మహాకుంభ రోజు వచ్చే రోజు ఇక్కడ దీన్ని ఏమంటారంటే మూడవ అమృత్ స్నానం అంటారు. థర్డ్ అమృత్ స్నాన్ రోజు కంట్రోల్ క్రౌడ్ ఈ యొక్క ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది మనం దీనికి సంబంధించిన అంశాలు చూసినాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటి దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్కి క్యాపిటల్ ఏంటంటే లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే లక్నో. సీఎం ఎవరు? యోగి ఆదిత్యనాథ్ వచ్చేసి దీని యొక్క సీఎం. ఓకేనా? ఇది అంటే జనాభా అత్యంతగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇదే. అత్యంత జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, హైయెస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ది కంట్రీ. ఓకేనా? రాజస్థాన్ వచ్చేసి అతి పెద్దది. ఇదేమో జనాభా అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ను చూడవచ్చు. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. భారత్ డే వీవర్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? అతను భారత్ డే వీవర్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? భారత్ డే వీవర్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అని మనం చూస్తున్నాం. అయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు బెల్జియం దేశం. ఈ బెల్జియం దేశంలో మనకు ఫిబ్రవరి 2025 ఇక డేట్ కూడా కావాలంటే 3rd ఫిబ్రవరి 2025 ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఈ యొక్క వ్యక్తి. ఇతని పేరు వచ్చేసి భారత్ డే వీవర్. ఓకేనా? ఇతను ఎన్నికయ్యారు. ఇతని కంటే ఈ బెల్జియం మనం చూస్తున్నాం కాబట్టి బెల్జియం యొక్క క్యాపిటల్ ఏంటండి? బెల్జియం యొక్క క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం? బ్రుసెల్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. ఇక్కడ యూరో దీని యొక్క కరెన్సీ. అంటే ఏదైనా ఒక దేశం వేరే దేశం గురించి మనం చదివినప్పుడు ముఖ్యంగా మనం చదవాల్సింది ఏంటి? దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, దీని యొక్క క్యాపిటల్ ఏంటి, ఇక్కడ ఏ కరెన్సీ అనేది వాడతారు. దిస్ ఇస్ ద మైనర్ నాలెడ్జ్ ఒక దేశం గురించి, అది ఏ ఖండంలో ఉంది. ఇవి మనము చాలా మైనర్ నాలెడ్జ్ కంపల్సరీ మీరు అందరూ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది. ఓకేనా? ఫ్రాన్స్కి సంబంధించి ప్యారిస్, దీని యొక్క క్యాపిటల్ ఏంటి? ప్యారిస్. అదేవిధంగా ఇమాన్యుయల్ మాక్రో, మనం మూవీ చూసినాం మొన్న, మాక్రో ఆయన ఇక్కడ ప్రైమ్ మినిస్టర్. దేనికి? ఫ్రాన్స్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఇమాన్యుయల్ మాక్రో. ఓకేనా? ఇక్కడ కూడా యూరోనే కరెన్సీ, యూరోనే. ఇకపోతే ఇటలీ ఉంది ఒకటి మనకు. ఇటలీకి ఏంటి? రోమ్. మనందరికి తెలుసు ఇటలీకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి? రోమ్. పిఎం వచ్చేసి జార్జియో. దీనికి సంబంధించిన జార్జియో మెలోని. 2022 నుంచి నేను ఇక్కడ పిఎంగా ఉన్నాడు. 2022 నుంచి నిజాన్ని చెప్పాలంటే
వీళ్ళందరూ కూడా 2022, 22, 21, 22 ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఈ అందరు ప్రైమ్ మినిస్టర్లు. కాబట్టి డైరెక్ట్గా మనం చూసుకుంటే రీసెంట్గా ఎలక్ట్ అయిన ఎవరంటే మిగిలేదు మళ్ళీ ఒకరే, బెల్జియంకి సంబంధించిన ఆయన్నే. ఈ విధంగా మనం ఇంకో చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి బెర్లిన్, జర్మనీకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి అని అంటే ఇక్కడ బెర్లిన్. ఇక్కడ పిఎం వచ్చేసి మనకు ఓలాఫ్ షాల్జ్ అనే పేరు ఉంటుంది. SCHOLZ అతని యొక్క అక్కడ ప్రధానమంత్రి. ఇక్కడ కూడా మళ్ళీ యూరోనే, కరెన్సీ యూరోనే. ఇలా ఈ 4 దేశాల గురించి మనము కొంత మినిమం నాలెడ్జ్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ద ధింసా డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ట్రైబ్స్ ఆఫ్ విచ్ స్టేట్? ధింసా నేను లాస్ట్ టైం అరకుకు పోయినప్పుడు చేసిన ఈ డ్యాన్స్. ఇట్లా చేతులు పట్టుకుంటారు మొత్తం అందరూ, అక్కడ లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ఇట్లా ఊ అని డ్యాన్స్ చేస్తారు. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా బార్డర్లో ఎక్కువగా ఈ యొక్క ధింసా అనే డ్యాన్స్ని వీళ్ళు చేయడం జరుగుతుంది. దీని గురించి మనం చూసుకోవాలనుకుంటే ఇదొక ట్రైబల్ డ్యాన్స్. దీన్ని పోర్జా అనే తెగ ఏదైతే ఉంటుందో ఈ పోర్జా అనే తెగకు సంబంధించినటువంటి మహిళలు దీన్ని డ్యాన్స్ చేస్తారు. పురుషులేమో డప్పులు కొడుతూ ఉంటారు, మహిళలేమో దీని మీద డ్యాన్స్ చేస్తారు. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. దీన్ని ఫస్ట్ టైం మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వస్తే ఆ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేయడానికి డ్యాన్స్ చేసిర్రు వీళ్ళు అనేది ఒక మనకు చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు జార్ఖండ్ ఇక్కడ ఎట్లాగ వచ్చింది కాబట్టి జార్ఖండ్కి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ ఏం రాయవచ్చు. జార్ఖండ్ అనేది ఇక్కడ జార్ఖండ్కి సంబంధించిన మరి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఏముంది, ఫేమస్ డ్యాన్స్ జార్ఖండ్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనము అక్కడ ధింసా అనేది ఆంధ్రప్రదేశ్ ఫేమస్ డ్యాన్స్ అని చూసుకున్నాం. మరి జార్ఖండ్ గురించి కూడా మనకు 4 స్టేట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్స్ గురించి కూడా ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఏముంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? జార్ఖండ్లో CHHAU పైకా, ఝుమేర్ అండ్ ఝూమరు ఝూమేరా అనే పాట ఉంటుంది కదా, అది కూడా ఇక్కడదే, రాజస్థాన్దే, సారీ జార్ఖండ్దే. ఇది కూడా ఝూమర్ అనేది. ఓకేనా? ఆ తర్వాత మనం చూసుకుంటే బీహార్. ఓకే, మనకు ముఖ్యంగా ఇక్కడ బీహార్ ఉంది. బీహార్కి సంబంధించి ఫోక్ డ్యాన్స్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ పైకా కూడా ఇక్కడ చేస్తారు. బీహార్లో కూడా పైకా చేస్తారు, సోహర్ అనే డ్యాన్స్ చేస్తారు, ఖెల్వానా అనే డ్యాన్స్ కూడా ఇక్కడ చేస్తారు. ఖెల్వానా అనే డ్యాన్స్ కూడా చేస్తారు. ఇంకా కొన్ని డ్యాన్సెస్ కూడా ఉంటాయి, కానీ ముఖ్యంగా మనకు గుర్తుకున్నాను కాబట్టి కొన్ని చిన్న డ్యాన్స్ గురించి మీకు చెప్పా. ఇక్కడ బీహూ అనేది ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం. బీహూ అనేది ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ కల్చరల్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం. ఇదంతా కూడా మన హెరిటేజ్, ఇదంతా మన కల్చర్. మన దేశంలో విభిన్న సంస్కృతులు ఉంటాయి, డైవర్సిటీ. మనం అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటాం. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డ్యాన్స్, ఒక్కొక్క ఫామ్, ఒక్కొక్క తెగ, ఒక్కొక్క భాష, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని అన్నింటినీ పరీక్షించుకోవాలి, అన్ని గురించి తెలుసుకోవాలి. వాటి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని ముందుకు పోయినప్పుడు డెఫినెట్గా మన దేశం అనేది చాలా సుసంపన్నంగా ఉంటుంది అనేది నేను భావిస్తా. సో నెక్స్ట్ మనం చూస్తున్నాం, బ్లాక్ కైట్ ఎ ప్రే బర్డ్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్? సో వేటాడే పక్షి అయిన బ్లాక్ కైట్ మనకు ప్రధానంగా ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అనేది ప్రశ్న. ఇది అంటార్కిటికా మహాసముద్రంలో కనిపిస్తుందా, లేకపోతే ట్రాపికల్ రీజియన్ ఆఫ్ ఆస్ట్రేలియా, యురేషియా అండ్ ఆఫ్రికాలో కనిపిస్తుందా, లేకపోతే ఆర్కిటిక్ టండ్రా రీజియన్లో కనిపిస్తుందా, ఓన్లీ ఇన్ ఇండియాలో కనిపిస్తుందా అని అంటే అలాంటిది ఏమీ లేదు. మనం రీసెంట్గా ఇండియాలో కనబడ్డది. ఇది ఎక్కడంటే చెన్నైలో ఒక పిల్లర్ మీద నిలబడ్డదంట. ఇదేం చేసిందంటే చెన్నైలో ఒక పిల్లర్ మీద పడి నిలబడ్డదట. యాక్చువల్గా ఇది మన దగ్గర ఉండదు, వలస వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి ఇవి. కానీ యాక్చువల్గా ఉండేది ఎక్కడంటే ఇది ఆస్ట్రేలియా కావచ్చు, యురేషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉంటుంది. చాలా మంచి పెద్ద గట్టిగా ఉంటుంది. ఇది వేటాడే పక్షి, ఇది గట్టిగా వేటాడుతుంది. సో కాబట్టి దీన్ని మనం హంటింగ్ కోసం కూడా చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు. మీరందరూ కూడా దీన్ని చాలా రకాలుగా మీరు వేరే దగ్గర చూసి కూడా ఉంటారు. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే అంటార్కిటికా దగ్గర చూసుకుంటే అక్కడ మనకు డిఫరెంట్ పక్షులు ఉంటాయి. సో కాబట్టి ముఖ్యంగా ఈ బ్లాక్ కైట్ ప్రే బర్డ్ అవుతుందో ఇది మాత్రం మనకు ట్రాపికల్ రీజియన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో అంటే చెన్నైలో ఇది ఒక కనబడ్డది రీసెంట్గా ఫిబ్రవరిలో. చెన్నైలో కనబడ్డది. ఇది ఎక్కడి నుంచి కనబడ్డది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే దానికి సంబంధించిన మొత్తం అంశాలు కనబడ్డాయి. దీని ముక్కు మొత్తం కూడా కొంచెం గట్టిగా బ్రౌన్ కలర్తో ఇంట్లో క్రాస్ అయి ఉంటాయి, బ్రౌన్ ఐస్ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి, చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది, మస్తు వేటాడుతుంది. ఇది వేటాడే పక్షి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెంట్లీ డిస్కవర్డ్ బ్లాక్ హోల్
నియర్ ఎర్త్ యూజింగ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ గైయా టెలిస్కోప్. ఓకేనా, ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్కి చెందినటువంటి గియా అనే టెలిస్కోప్ ఉపయోగించి భూమికి సమీపంలో ఇటీవల కనుగొన్న కృష్ణబిలం పేరేంటి అని చెప్పి అడుగుతున్నారు. మనం ముందుగా యాక్చువల్గా మనం చూసుకుంటే ఇంతకుముందు మనకు BH1 అనే బ్లాక్ హోల్ ఉండే. ఇది దాదాపుగా BH1 అనే బ్లాక్ హోల్ అవుతుందో, ఈ BH1 అనే బ్లాక్ హోల్ మనకు ఇంతకుముందు ఆల్రెడీ మనం కనుగొన్నటువంటి బ్లాక్ హోల్. కానీ అప్పుడు దాదాపుగా ఇది 15,000 లైట్ ఇయర్స్ 15,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నట్టుగా ఫ్రమ్ ఎర్త్ అని మనకు తెలిసింది అప్పుడు ఇది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇది ఏం చేస్తుందంటే, ఇది టెలిస్కోప్ అవుతుందో ఈ గియా టెలిస్కోప్ అనేది మొత్తం ఎర్త్ మొత్తాన్ని, ఇది మొత్తం ఎర్త్ కాదు, ఇది కంప్లీట్గా ఉన్నటువంటి స్కై మొత్తాన్ని కూడా, హోల్ స్కైని, ఆకాశం మొత్తాన్ని కూడా ఇది స్కానింగ్ చేస్తుంది. ఇది 2 నెలలకు ఒకసారి స్కానింగ్ చేస్తుంది. 2 నెలలకు ఒకసారి స్కానింగ్ చేస్తూ ఉంటుంది. ఇలా స్కానింగ్ చేస్తుంటే రీసెంట్గా దీనికి కనబడ్డది. ఇది ఏంటి, BH3 అని కనబడ్డది. ఇగో ఇది BH3 అనే బ్లాక్ హోల్ కనబడ్డది. ఇది ఇంతకుముందు 15,000 లైట్ ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేమో 2000 BH3 అనేది 2000 లైట్ ఇయర్స్ ఉంది. ఇది 2000 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ఎర్త్ ఉంది. 2000 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ఎర్త్ ఉంది. ఇది 33 అంటే 33 టైమ్స్ ఆఫ్ సన్. మన సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడో సూర్యుడు కంటే 33 రెట్లు ఎక్కువ పెద్దగా ఉందంట ఇది బ్లాక్ హోల్. కాబట్టి కంప్లీట్గా మనకు ఈ సౌర కుటుంబం అవుతుందో అసలు అంతు చిక్కనటువంటిది. అది ఎంత ఏమేమి ఉందో కూడా మనకి ఎవరం చెప్పలేము. వచ్చినప్పటి వరకు కొత్త ఇన్నోవేషన్స్, కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే వెంటనే మనం దాని గురించి చదువుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి 2000 ఇది రీసెంట్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కనుగొన్నటువంటి బ్లాక్ హోల్ ఏది అంటే BH3. ఓకే, విచ్ స్టేట్ ఈజ్ హోమ్ టు ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ? భారతదేశంలో మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అనేది వాళ్ళు ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ మధ్యప్రదేశ్ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు గుజరాత్, రాజస్థాన్, ఓకే, అండ్ ఒడిషా గురించి కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక సహకార విశ్వవిద్యాలయాన్ని వీరు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం, ఇది గుజరాత్లో దీన్ని వీళ్ళు స్థాపించడం జరిగింది. గుజరాత్లో ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ అంటే IRMAలో ఇది స్థాపించబడుతుంది. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్. ఓకే, ఇది భారతదేశం మొత్తంలో ఈ యొక్క సహకార సంస్థ ఇది మొట్టమొదటిసారి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారండి. దేనికోసం ఇది ఏర్పాటు చేస్తున్నారంటే అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వీళ్ళు అనుసంధాన సహకార విద్యకు కావచ్చు, శిక్షణకు సంబంధించి కావచ్చు, అన్ని టెక్నికల్ సంబంధించినటువంటి వాటికి ఈ యొక్క యూనివర్సిటీని వీళ్ళు కోఆపరేటివ్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి స్థాపించడం జరుగుతుంది. దీని గురించి మనం దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఇది గ్రామీణ విశ్వవిద్యాలయం పొడి పరిశ్రమ కావచ్చు, తర్వాత బ్యాంకింగ్ కావచ్చు, వివిధ రంగాలలో ఉద్యోగాలకు నైపుణ్యం కలిగించడం గురించి కావచ్చు, స్వయం ఈలర్నింగ్కి సంబంధించిన అంశాల గురించి కావచ్చు, ఇలా ఒక టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ విద్యను వీళ్ళు పెంపొందించడానికి గ్రామీణ ఒక ప్రదేశాలలో దీన్ని ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకుపోతే మనం దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, రకరకాల అంశాలపై మన యువతను నిపుణులుగా తయారు చేయవచ్చు అనే ఒక ఆలోచనతోని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ, కోఆపరేటివ్ యూనివర్సిటీ గుజరాత్లో ఇది స్టార్ట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ 10th మనం చూస్తున్నాం. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ ట్రయల్ ఆఫ్ ఏ వ్యాక్సిన్ అగెన్స్ట్ ద ఎబోలా వైరస్? ఎబోలా వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ పరీక్షలను ప్రారంభించిన దేశం ఏది? సొమాలియానా, ఉగాండానా, లేకపోతే నైజీరియానా, లేకపోతే కెనియానా అని మనకు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక హిస్టారికల్ క్లినికల్ ట్రయల్ చేసిందండి. దేనికోసం చేసిందనంటే
ఫర్ వ్యాక్సినేషన్ అగేన్స్ట్ ఎబోలా వైరస్. ఎబోలా వైరస్ యొక్క ఆర్థోబోలా వైరస్ అని కూడా దీన్ని మనం అంటాం. ఈ ఎబోలా వైరస్ అవుతుందో ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1976. 1976లో దీన్ని కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది ఈ ఎబోలా వైరస్ అనేది. ఓకేనా? ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే ముందుగా ఇది మనకు సహారన్ ఆఫ్రికాలో ఇది మనకు ఎక్కువగా అప్పుడు కనబడడం జరిగింది. ఇది గొరిల్లా, మంకీస్, గొరిల్లాస్ ఇలాంటి వాటి నుంచి మనుషులకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. సేవా భోజ్ యోజన విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? వార్తల్లో కనిపించే సేవా భోజ్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, రెండు విషయాలు మీరు ఇక్కడ చూడాలి. సేవా భోజ్ అంట. భోజ్ అంటే భోజనం. భోజ్ అంటే ఏంటి? భోజనం. సేవ అంటేనేమో ఫ్రీగా భోజనాలు పెట్టాలి. ఎవరికి పెట్టాలి? రిలీజియస్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఫ్రీగా భోజనాలు పెట్టడానికి మన ప్రభుత్వము స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది సేవా భోజ్ యోజన. ఇది మినిస్టర్ ఆఫ్ కల్చర్. ఇది మన కల్చర్కి సంబంధించినటువంటి భాగం కాబట్టి మన రిలీజియస్ని, మన యొక్క మతాలను, మన యొక్క మత సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది, మన కల్చర్కి ఉంటుంది. ఇది కల్చర్ కాబట్టి ఈ కల్చర్ సంబంధించినటువంటి మినిస్ట్రీ మాత్రమే దీన్ని చూస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఈ సేవా భోజ్ యోజన అనేది మనం 2018 ఆగస్టులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద క్విప్ దట్ వాజ్ రీసెంట్లీ హైలైటెడ్ ఇన్ న్యూస్? ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన క్విప్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, క్విప్ అంటే ఆప్షన్స్లో అడుగుతున్నాడు. ఏ సూపర్ స్ట్రక్చర్ కంటైనింగ్ మల్టిపుల్ గెలాక్టిక్ సూపర్ క్లస్టర్స్, ఏ ఫేమస్ ఆర్కియాలజికల్ సైట్ ఇన్ ఇండోనేషియా, ఏ మ్యాసివ్ బ్లాక్ హోల్, ఇన్వాసివ్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ అలా అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇట్ ఈజ్ ఎ సూపర్ స్ట్రక్చర్ కంటైనింగ్ మల్టిపుల్ గెలాక్టిక్ సూపర్ క్లస్టర్స్. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది విశ్వంలో అతిపెద్ద నిర్మాణం లాగా ఒకటి కనబడిందంట. సో దానికి సంబంధించి దాదాపుగా ఇది పాలపుంత కంటే 13,000 రెట్లు ఎక్కువ ఉందంట. ఇది 13,000 రెట్లు ఎక్కువ ఉందంట. ఇది అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అత్యంత పొడవైన నిర్మాణం, అత్యంత పెద్ద ఒక గెలాక్సీ సూపర్ క్లస్టర్లుగా ఒక సమూహంలో ఉన్నటువంటి ఒక భారీ సూపర్ స్ట్రక్చర్ ఇది. దాన్నే మనం అంటాం క్విప్ అని దీన్ని మనం అంటున్నాం. ఓకే, నెక్స్ట్. ద పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? పంచాయతీ వికేంద్రీకరణ సూచిక నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరా, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటా? ఈ వీటిలలో ఈ యొక్క పంచాయతీ వికేంద్రీకరణ అనే సూచిక నివేదికను ఎవరు విడుదల చేస్తారని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే పంచాయతీ రాజ్ ఏదైతుందో ఇది మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సంస్థ దీన్ని అధికారికంగా వికేంద్రీకరణ సూచిక నివేదన ఒకటి విడుదల చేసింది. ఓకేనా? ఏంటిది? పంచాయతీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఐపిఏ పంచాయతీరాజ్ శాఖ దీన్ని విడుదల చేసింది. ఎప్పుడు చేసిందని అంటే దీన్ని మనకు ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 13న దీన్ని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఓకే, చలో నెక్స్ట్. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్ కాల్డ్ మిత్ర అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను
ప్రవేశపెట్టిన సంస్థ ఏది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి మనము ఒకసారి ఈ మిత్రాకి సంబంధించిన అంశాలు మనం చూడాలంటే ముందుగా మనకు తెలియాల్సిన అంశాలు ఏంటంటే అసలు ఈ నీతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుందో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అతి ప్రాచీన బ్యాంక్ ఇది. ఓకే, భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు, అత్యంత ఎక్కువ బ్రాంచులు ఉన్నటువంటి బ్యాంక్ కూడా మనకి ఇదే. 1806లో ముందుగా దీని ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1955 నుంచి ఇవి మన జాతీయ అంతర్జాతీయ ప్రవాస భారతీయులకు సంబంధించిన అన్ని అకౌంట్లను ఇది చూస్తూ ఉంది 1955 నుంచి. దీని ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు ముంబైలో ఉంది. ఓకేనా, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి సార్? మిత్ర అనే కొత్త డిపాజిట్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది అని అంటే ఆ సంస్థ వచ్చేసి మనకు సెబీ అనే సంస్థ. దీనికి సంబంధించినటువంటి సెబీ అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మిత్ర అనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రిట్రీవల్ అసిస్టెంట్ మిత్ర అంటే ఫుల్ ఫామ్. ఓకేనా, మ్యూచువల్ ట్రేడింగ్ రిట్రీవల్ అసిస్టెంట్. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ మిత్ర అంటే ఫుల్ ఫామ్. మిత్ర అంటే మనకు ఫుల్ ఫామ్ ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ నేను ఒక క్లియర్గా రాస్తా చూడండి. మ్యూచువల్, ఎం అంటే మ్యూచువల్, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్స్. ఇది మిత్ర అంటే ఫుల్ ఫామ్. ఓకే, సెబీ అనేది దాన్ని చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద ఇండియా గ్యాస్ మార్కెట్ రిపోర్ట్ అవుట్లుక్ టు 2030? ఇండియా గ్యాస్ మార్కెట్ నివేదిక 2030 వరకు అంచనాను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF లేదా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF లేదా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP దీన్ని మనకు విడుదల చేసిందా అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఒకసారి మనం దీన్ని ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇది IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదో దీన్ని 2030 అవుట్లుక్ ఒకటి దీన్ని రిలీజ్ చేసింది. ఈ అవుట్లుక్లో అది ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి పాయింట్ వైజ్. ఇప్పుడు దీన్ని ఏం చెప్తుందంటే ఇండియా దీని ఏమేంటి అని అంటే 6% నుంచి 15% వరకు దీని యొక్క షేర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ని పెంచాలి. న్యాచురల్ గ్యాస్ని 6% నుంచి 15% పెంచాలి అనేది దీని యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఏమైతే, అదేవిధంగా మనం చూసుకుంటే ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి 35 బిలియన్ క్యూబిక్. దీంట్లో మనకు ముఖ్యంగా కృష్ణా గోదావరి డీప్ వాటర్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో 25% దీంట్లో కాంట్రిబ్యూషన్ చేసినాయి. మనకు 25% దీంట్లో కాంట్రిబ్యూట్ చేశాయి. దీన్ని 60% ఇంక్రీజ్ చేయాలి. ఈ గ్యాస్ కన్జంప్షన్ ఏదైతుందో మనకు గ్యాస్ కన్జంప్షన్ని 60% ఇంక్రీజ్ చేయాలనే ఒక డిమాండ్తో ఈ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ CGD ఏదైతే ఉంటుందో CGD ఓకేనా, ఈ CGD ఏదైతుందో ఈ కన్జంప్షన్ ఆఫ్ గ్యాస్ ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇంక్రీజ్మెంట్ అనేది 60% ఆ పైన చేయాలి అని చెప్పి ఒక డిమాండ్తో దీన్ని ముఖ్యంగా న్యాచురల్ గ్యాసెస్ని మనం ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా మనము ఈ గ్యాస్కి సంబంధించి ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రిజర్వేషన్స్ మొత్తం కూడా మనం కాపాడాలి అనే అంశాలపైన ఈ యొక్క ముఖ్యంగా మనము ఇండియా గ్యాస్ మార్కెట్ రిపోర్ట్ ఒకటి 2030 కల్లా మనం ఇవన్నిటిని మనము సాధించుకోవాలి అని చెప్పి ఈ యొక్క అవుట్లుక్ ఒకటి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇలా మనము కరెంట్ అఫైర్స్ మీద చదువుకుంటూ పోతే మనం ఎన్నైనా చదవచ్చు. ద నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఒక అంశం గురించి తీసుకుంటే గంటల కొద్దీ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాంట్లో ఏది ఇంపార్టెంట్ మనకు, ఏది మనం చదువుకుంటే కాంపిటేటివ్లో అది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది మనం చూసి దాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పార్ట్ 1. మళ్ళీ పార్ట్ 2లో ఇంకా క్వశ్చన్స్ మీకు ఇస్తాం. దాదాపుగా 50 క్వశ్చన్స్ అనేది మనం తీయడం జరిగింది. ఈ వీడియో ఎలా ఉంది, మీకు మంచిగా నచ్చిందా? సో దీంట్లో మీకు ఇంకేమైనా ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా? ఇంకా ఎందుకంటే నేను మీకు ఇలా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడ రాయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను రాసుకుంటూనే చెప్తా ఉంటా. కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు మాత్రం ఎక్కువగా నేను కెమెరాకి ఫేస్ చూపించలేను. ఫటాఫట్ రాస్తుంటేనే చెప్తుంటే ఇంత టైం పడుతుంది. ఇంకా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ టైం పడిపోతుంది కాబట్టి సో ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్లో తెలియపరచండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.